జార్ఖండ్లో ఆర్జేడీ ఎమ్మెల్యే ఓ ఉన్నతాధికారి చెంప పగలగొట్టాడు. ముఖం మీద పిడుగుద్దులు గుద్దాడు. అధికారి ఫిర్యాదుతో పోలీసులు ఆ ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేశారు. నాయకులకు కోపం వస్తే ఆ ప్రతాపాన్ని అధికారులు సిబ్బంది మీద చూపిస్తున్నారు. ఆ మధ్య మన మంత్రి శంకర్రావు తన పిఏని పిడుగుద్దులు గుద్ది సంచలనం రేపారు. ఇప్పుడు జార్ఖండ్లో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ రివ్యూ మీటింగ్లో ఓ ఉన్నతాధికారి మీద చేయి చేసుకున్నాడు. సోలార్ లైటింగ్ స్కామ్ లో రాష్ట్ర అభివృద్ధి విభాగం డిప్యూటీ కమిషనర్ దిలీప్ జా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారు. ఇది మనసులో పెట్టుకున్న సంజయ్ యాదవ్ రివ్యూ మీటింగ్ లో ఆయనతో వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి కంట్రోల్ తప్పిన సంజయ్ అందరి ముందే అధికారిని కొట్టాడు. ఇద్దరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ రోజు హత్యాయత్నం నేరం కింద ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. కర్ణాటకలో అక్రమ మైనింగ్ పై సుప్రీంకోర్టు ఉక్కుపాదం మోపింది. 19 మైన్ల లైసెన్సులు సస్పెండ్ చేసింది. ఐరన్ రవాణాపై కూడా నిషేధం విధించింది. కర్ణాటకలో పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ ని అక్రమంగా తవ్వుతున్నారని వచ్చిన ఆరోపణలపై సిఈసి వివరణ జరిపి సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చింది. అక్కడి మైనింగ్ లీజులను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం 19 మైన్ల లైసెన్సులను సస్పెండ్ చేసింది. ఇప్పటికే తవ్వి ఉంచిన ఐరన్ ఓర్ రవాణాను కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలిచ్చింది. ఎయిర్ ఇండియా పైలట్ల సమ్మె తీవ్రమైంది. 320 సర్వీసులకు గాను కేవలం 50 విమానాలు మాత్రమే సంస్థ నడపగలుగుతోంది. దీంతో రోజుకు కనీసం 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఎయిర్ ఇండియా పైలట్ల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఎగ్జిక్యూటివ్ పైలట్లతో సహా మొత్తం 840 మంది సమ్మెలో ఉన్నారు. దీంతో సర్వీసులు నడపడం సంస్థకు కష్టంగా మారింది. ఇది అదనుగా మిగతా ఎయిర్లైన్స్ లో టిక్కెట్ల రేట్లు ఆకాశానంటున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైలట్ల డిమాండ్ల విషయంలో ఏమాత్రం తలగ్గకూడదన్న పట్టుదలతో యాజమాన్యం ఉంది. మరోవైపు సమ్మెలో ఉన్న పైలట్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ గుర్తింపును రద్దు చేస్తూ ఎయిర్ ఇండియా యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 2G కుంభకోణం మీద విచారణ జరిపిన పీఏసీ రూపొందించిన నివేదికపై రాద్ధాంతం కొనసాగుతోంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. మెజార్టీ సభ్యులు నివేదికను వ్యతిరేకించిన చైర్మన్ మురళీ మనోహర్ జోషి మాత్రం వెనక్కు తగ్గలేదు. స్పీకర్ను కలిసి రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ రూపొందించిన 2G నివేదికపై కాంగ్రెస్ బీజేపీ కత్తులు నూరుకుంటున్నాయి. నివేదికను ఏకపక్షంగా రూపొందించారని, దానికి విలువ లేదని కాంగ్రెస్ సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. యూపీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతోనే చైర్మన్ మురళీ మనోహర్ జోషి అడ్డగోలుగా అప్రజాస్వామికంగా నివేదిక తయారు చేశారని ఆరోపించారు. కమిటీలోని 21 మంది సభ్యుల్లో 11 మంది తిరస్కరించినప్పుడు ఆ నివేదికను స్పీకర్కు ఎలా సమర్పిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరాలు ఇలా ఉంటే 6 తాను రూపొందించిన నివేదికను లోక్సభ స్పీకర్ కు సమర్పించాలని పీఏసీ చైర్మన్ మురళీ మనోహర్ జోషి పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ఆయన స్పీకర్ మీరా కుమార్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. జోషికి బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆ పార్టీ మండిపడింది. ఈ నెల 30తో పీఏసీ గడువు ముగుస్తుంది. దీంతో ప్రస్తుతానికి గట్టెక్కామని కాంగ్రెస్ భావిస్తోంది. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి, పరిశ్రమల పేరిట భూములు లాక్కునే విధానాన్ని పూర్తిగా నిషేధిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చెప్పారు. సిసలైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 4వ విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మమతా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీన 4వ విడత పోలింగ్ జరిగే నందిగ్రామ్లో మమతా బెనర్జీ బహిరంగ సభ నిర్వహించారు. పారిశ్రామిక అవసరాల కోసం రైతుల భూములు సేకరించడానికి వ్యతిరేకంగా గతంలో ఇక్కడ భారీ ఉద్యమం జరిగింది. పోలీస్ కాల్పుల్లో కొంతమంది చనిపోయారు కూడా. ఇదే విషయాన్ని మమతా ప్రస్తావిస్తూ ఈసారి రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వస్తే భూసేకరణ విధి విధానాన్ని పూర్తిగా మార్చేస్తామన్నారు. రైతుల నుంచి బలవంతంగా లాక్కునే పరిస్థితికి స్వస్తి చెబుతామన్నారు. 30 ఏళ్లకు పైబడ్డ కమ్యూనిస్టు పాలనలో బెంగాల్ అధోగతి పాలైందని విమర్శిస్తూ విద్యా వైద్యానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. వచ్చే నెల 7న జరిగే 6వ విడత పోలింగ్తో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
అన్నా హజారే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ర్యాలీలు జరుగుతున్నాయి. ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తూ సామాన్యుల్లో సైతం చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పూర్తిగా స్వచ్ఛంద సంస్థలే ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నాయి. ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ సంస్థ ఢిల్లీలో అవినీతి వ్యతిరేక ప్రదర్శన నిర్వహించింది. ప్రతి ఒక్కరూ ఈ యుద్ధంలో పాల్గొని దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ ఇంత ఉధృతమైన ఉద్యమం రాదంటూ జనంలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వారణాసిలో కూడా అన్నా హజారే మద్దతుదారులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి గంగా నది ఒడ్డున భగీరథ ప్రతిజ్ఞ చేశారు. గంగను దివి నుంచి భువికి తీసుకురావడానికి భగీరథుడు చేసిన ప్రయత్నం లాంటిదే అవినీతిని పారదోలే తమ ఉద్యమమని ప్రదర్శనకారులన్నారు. మే 1న వారణాసితో పాటు సుల్తాన్పూర్, లక్నోలో అవినీతి వ్యతిరేక ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళనాడులో ఓ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాథమిక పరీక్షల దశలోనే కూలిపోయింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లిద్దరూ పారాషూట్ సాయంతో కిందకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఎయిర్క్రాఫ్ట్ పూర్తిగా తగలబడిపోయింది. బెంగళూరులోని హెచ్ఏఎల్ కంపెనీ డిజైన్ చేసి నిర్మించిన ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్ పరీక్షల దశలోనే కూలిపోయింది. టెస్టింగ్ కోసమని కంపెనీ నుంచి టేకాఫ్ తీసుకుని తమిళనాడులోని కృష్ణగిరి పరిసరాల్లోకి వెళ్లగానే సాంకేతిక లోపం తలెత్తింది. సరిచేయడానికి ఎయిర్ ఫోర్స్ పైలట్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పరిస్థితి తీవ్రతను గమనించి ఇద్దరు పైలట్లు పారాచూట్ సాయంతో దూకేశారు. తర్వాత జెట్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఏమీ మిగలకుండా మొత్తం తగలబడిపోయింది. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారత్, మారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడాలని ఆమె ఆకాంక్షించారు. 2 దేశాల సంయుక్త వాణిజ్య సమావేశంలో కూడా రాష్ట్రపతి ప్రసంగించారు. 5 రోజుల మారిషస్ పర్యటన కోసం పోర్ట్ లూయిస్ చేరుకున్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని దంపతులు పూర్తి అధికార లాంఛనాలతో రాష్ట్రపతిని స్వాగతించారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య మైత్రి బంధం మరింత బలపడాలన్నారు. మారిషస్ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి కూడా ప్రతిభా పాటిల్ ప్రసంగించారు. 57 మంది భారత పారిశ్రామికవేత్తల బృందాన్ని తన వెంట తీసుకెళ్లిన రాష్ట్రపతి ఇండియా మారిషస్ బిజినెస్ సమ్మిట్ లో ప్రసంగించారు. చైనా అరాచకాల్ని ఆపాలంటూ టిబెటన్లు చేపట్టిన శాంతి యాత్ర చండీగఢ్ చేరుకుంది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రత్యేకంగా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టిబెట్ లో చైనా అరాచకాలు కొత్త కాకున్నా ఇటీవల డ్రాగన్ ఆర్మీ గాబా ప్రాంతాల్లోని ఓ బౌద్ధ రామాన్ని స్వాధీనం చేసుకుంది. వారు పెట్టే వేధింపులు తట్టుకోలేక అక్కడుండే 2 వృద్ధులు చనిపోయారు. ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చేందుకు 100 మంది సన్యాసులు ధర్మశాల నుంచి ఢిల్లీ దాకా శాంతియాత్ర చేపట్టారు. ప్రస్తుతం టిబెట్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, వెంటనే భారత్ సహా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని బౌద్ధ రామాన్ని ఖాళీ చేయాలని కోరుతున్నారు. అలాగే గత కొద్ది రోజులుగా పట్టుకున్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని, బౌద్ధ భిక్షువులంతా యథావిధిగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 28 ఏళ్ల విరామం తర్వాత భారత్ సాధించిన ప్రపంచ కప్ నిజంగా టీమిండియా కష్టంతోనే వచ్చిందా, లేక శ్రీలంక క్రికెటర్లు అమ్ముడుపోవడం వల్ల మనోళ్లు గెలవగలిగారా? రెండోదే కరెక్ట్ అంటున్నాడు లంక మాజీ కెప్టెన్. ఫైనల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనడానికి ఆధారాలున్నాయని కూడా చెప్తున్నాడు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? అందులోనూ కప్పు కోసం జరిగే ఫైనల్ పోరులో డబ్బు కోసం కక్కుర్తి పడ్డారా అంటే అవునని చెబుతున్నాడు శ్రీలంక మాజీ కెప్టెన్, ఒకప్పటి కీలక ఆటగాడు తిలక్ రత్నే. ఫైనల్ మ్యాచ్ కు 4 ప్రధాన ఆటగాళ్లను దూరంగా ఉంచడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇది కావాలని చేసిన పనే అయ్యుండొచ్చంటున్నాడు. లంక క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కొత్త కాదని, గత 20 ఏళ్లుగా ఉన్నదేనని చెప్తున్నాడు. ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందనడానికి తన దగ్గర ఆధారాలున్నాయని, త్వరలోనే ఫిక్సింగ్ పాల్పడ్డ వారి పేర్లను బయటపెడతానని చెప్పాడు. అయితే ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన శ్రీలంక క్రీడా మంత్రి మహీందానంద ఫిక్సింగ్ నిజమైతే ఆధారాన్ని వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బ్రిటన్ యువరాజు విలియమ్స్, కేట్ మిడిల్టన్ల పెళ్లి అట్టహాసంగా జరిగింది. లండన్లోని వెస్ట్ మినిస్టర్ ఏబే చర్చిలో వధూవరులు సాంప్రదాయబద్దంగా ఒకటయ్యారు. ప్రపంచం నలుమూలల నుండి 1900 మంది అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. బ్రిటన్ యువరాజు విలియమ్స్ తన ప్రియురాలు మిడిల్టన్ ను పెళ్లాడారు. వరుడు ఐరిష్ రాయల్ గార్డ్ యూనిఫామ్ ధరించగా, వధువు లేసులతో రూపొందిన వైట్ ఐవరీ గౌన్ లో దేవకన్యను తలపించింది. విడిది చేసిన గోరింగ్ హోటల్ నుంచి క్యాథరిన్ ను ఆమె తండ్రి మైఖేల్ పెళ్లి వేదిక దగ్గరకు తీసుకొచ్చారు. విలియమ్స్ సోదరుడు హ్యారీతో కలిసి అంతకు ముందే అక్కడికి చేరుకున్నారు.
వెస్ట్ మిన్స్టర్ యాబే చర్చిలో పెళ్లి ప్రమాణాల తర్వాత వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్, విలియమ్స్ తండ్రి చార్లెస్ సహా రాజకుటుంబ సభ్యులంతా వేడుకకు విచ్చేశారు. భారత్ తరపున రాయబారి నలిన్ సూరి హాజరయ్యారు. ఈ పెళ్లి ఖర్చు అక్షరాల 600 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ఈ వేడుకను వీక్షించారు.